శ్రీ పివిజే రామారావు గారిని గారిని నేటి ఉపాధ్యాయ దినోత్సవానికి సంభృతం యుక్తి సంభృతం శక్తి సంభృతం యుక్తి సంభృతం శక్తి యుక్తి సంభృతం భవతు భారతం శక్తి యుక్తి సంభృతం భవతు భారతం 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 భవతు భారతం 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 భవతు భారతం రీతి సంస్కృతం నీతి సంస్కృతం రీతి సంస్కృతం నీతి సంస్కృతం రీతి నీతి సంస్కృతం భవతు భారతం రీతి నీతి సంస్కృతం భవతు భారతం శస్త్రధారకం శాస్త్రధారకం శస్త్రధారకం. అలాగే మన నగరపాలక సంస్థ మేయర్ సోదరిమణి శ్రీమతి స్రవంతి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇచ్చేశారు. వారి హృదయపూర్వక స్వాగతం దయచేసి అందరూ మేము సీట్స్లో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ప్లీజ్ రాధా కృష్ణ గురువుల జగతికి వన్నెను తెచ్చిన గురువులకు నీవాదర్శమయ గురువుల జగతికి వన్నెను తెచ్చిన గురువులకు నీవాదర్శమయ వందనమయ్య రాధా కృష్ణ వందన గైకొను రాధా కృష్ణ వందన గైకొను రాధా కృష్ణ సర్వే పల్లి వంశజుడవు నీవు సరులలోనే నీవు ఉత్తముడవు సర్వే పల్లి వంశజుడవు నీవు సరులలోనే నీవు ఉత్తముడవు దేశరత్నమై నిలచిన నీవు చూపిన బాటన మేము నడచెదము దేశరత్నమై వెలసిన నీవు చూపిన బాటన మేము నడచెదము వందనమయ్యా రాధా కృష్ణ వందన గైకొను రాధా కృష్ణ మా వందన గైకొను రాధా కృష్ణ అన్యుల సైతము చకితపరచిన అపురూపము నీ మార్గము మాకు అన్యుల సైతము చకితపరచిన అపురూపము నీ మార్గము మాకు ఆంగ్లేయులచే ఆంగ్ల దిక్కయని అనిపించుకున్న మహనీయుడవే ఆంగ్లేయులచే ఆంగ్ల దిక్కయని అనిపించుకున్న మహనీయుడవే వందనమయ్యా రాధా కృష్ణ వందన గైకొను రాధా కృష్ణ వందన గైకొను రాధా కృష్ణ బో ప్రేమయ్య బోధగ బోధే ప్రేమగ మసమేని మమతే నీవుగ సమతే పెంచగ బోధయ ప్రేమగ ప్రేమయ బోధగ మమతే నీవుగ సమతే పెంచగ మదిలో ఉండు శాశ్వతముగ నిలచిన నీకు వందనమిదిగో మదిలో ఉండు శాశ్వతముగ నిలచిన నీకు వందనమిదిగో వందనమయ్యా రాధా కృష్ణ వందన గైకొను రాధా కృష్ణ. చీకటిని పారద్రోలి విజ్ఞానపు కాంతను వెదజల్లేటువంటి వాడి గురువు భారతరత్న
సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటాన్ని పుష్పమాలను గుర్తం చేస్తున్నారు మరియు పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నారు. మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఈ ప్రోగ్రామ్ అంతా కూడా యూట్యూబ్లో లైవ్ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం తదుపరి కూడా మీరు చూసుకోవచ్చు. ఆ లింక్ని ప్రతి ఎంఈఓ గ్రూప్లోను, పునాది గ్రూప్లో, అన్ని గ్రూపుల్లో కూడా షేర్ చేయడం జరిగింది. సో ఆ అవార్డు గ్రహీతలందరూ మళ్ళా కూడా ఈ లింక్ను చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఆ మహనీయుని శుభాశీస్సులు విద్యార్థులపై, ఉపాధ్యాయులపై ఎల్లప్పుడూ పరిడవిల్లాలని కోరుకుంటూ వారికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్య అతిథులు. దీపం సర్వతమోపహం దీపజ్యోతి నమోస్తుతే అంటాం. అసతోమా సర్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమా అమృతంగమయ. అజ్ఞానం అనేటువంటి మృత్యువు నుంచి విజ్ఞానాన్ని వైపుగా పయనింపచేసేటువంటిది దీపం. ఈ దీప ప్రజ్వలన కాంతులంతా కూడా చిన్నారుల జీవితాల్లో మనమందరము ఉపాధ్యాయులమైనందుకు వారందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి జీవితాలు పరిడమిల్లాలని కోరుకుంటూ ఈనాడు దీప ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు మన ముఖ్య అతిథులందరూ కూడాను. మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే శుభ్రజ్యోత్స్నా పులకితయాసిని సుమధురభాషిణి తరం వందే మాతరం. శ్రీ ఓ ఆనంద్ జిల్లా కలెక్టర్ గారు ఐఏఎస్, అట్లాగే మన చైర్పర్సన్ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గౌరవనీయులు పెద్దలు శ్రీమతి అరుణమ్మ మేడం గారికి, అలాగే మేయర్ మేడం గారికి, అట్లాగే మన ఎమ్మెల్సీ సార్ గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ సార్ గారికి, చంద్రశేఖర్ రెడ్డి సార్ గారికి, అట్లాగే డిప్యూటీఓస్, ఏపీసీ, ఈరోజు ఈ సన్మాన గ్రహీతలు 60 మంది ఈ రోజున ఉపాధ్యాయులకు, అట్లాగే వివిధ వాళ్ళ వెల్విషర్స్కు, వాళ్ళ బంధుమిత్రులకు, టీచర్స్కు, మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ప్రెసిడెంట్గా, రాష్ట్రపతిగా 2 పర్యాయములు, మొదటి పర్యాయము ఒక డికేడ్ ఒక రాష్ట్రపతిగా పనిచేశాడు. తర్వాత 2వ పర్యాయం కూడా 1962 నుంచి 60 బాధ్యత ఆయన ఒక గురువుగా, అట్లాగే దాని తర్వాత వారి యొక్క జన్మదినాన్ని మనము ఒక ప్రత్యేకమైన రోజుగా మనము జరుపుకుంటూ, మరి వారి యొక్క అడుగుజాడల్లో వారు ఒక రోల్ మోడల్గా, మనం ఉపాధ్యాయులుగా అత్యంత ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉద్యోగము, నోబెల్ ఉద్యోగం ఏదైనా ఉన్నది అంటే అది ఉపాధ్యాయుడి ఉద్యోగం మాత్రమే. ఉపాధ్యాయుడిగా మనము పని చేస్తున్నామంటే అది అందరికీ రాదు. అలాంటి వృత్తి కేవలము భగవంతుడి యొక్క ఆశీర్వాదంతోనే మనకి ఉపాధ్యాయ వృత్తి అని వస్తుంది. పండితుడు అంటాము. సో ఈ అన్ని స్టెప్లు దాటి గురువుగా ఎవరిని మనము పిలవదగిన స్థాయిలో ఉంటారంటే వీటన్నిటితో పాటు అరుణమ్మ గారికి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి, వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థిని సంబంధించినటువంటి అన్ని బాధ్యతలు వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి కానీ ఉండేది మాత్రం గురువుకే మాత్రమే దొరుకుతుంది. తల్లిదండ్రుల తర్వాత ఏ స్థానంలో ఉన్నారో తర్వాత స్థానం టీచర్కి తెలియజేస్తాను. ఎందుకంటే ఎక్కడైనా సరే ఉన్నా కూడా ఉపాధ్యాయుడు ఎంత గొప్ప స్థానంలో ఉన్నా కూడా తల్లిదండ్రుల దగ్గర తలదించుతాడు, తర్వాత గురువు దగ్గర మాత్రమే దించుతాడు. ఇంకెవరి దగ్గర దించే పరిస్థితి ఉండదు.
కానీ వీళ్ళ దగ్గర మాత్రం ఎప్పుడు కూడా ఏ స్థాయిలో ఉన్నా, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా వారి దగ్గర మాత్రం తల దించే మాట్లాడతారు. ఇప్పటికీ నేను ఇక్కడ ఉన్నా కూడా మా గురువు దగ్గర నాకు ఎప్పుడైనా కనిపిస్తే నేను అలాగే మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళ కుటుంబాల కన్నా కూడా వారి దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు ఒక మంచి స్థాయిలో ఉంటే వారికి ఆ ఆనందం మన కుటుంబ సభ్యులకైనా వస్తుందో రాదో తెలియదు, కానీ మా గురువులకైతే ఖచ్చితంగా వస్తుందని మాత్రం నేను చెప్తాను. నేను ప్రతిసారి చెప్తున్నానని కాదు, నేను మేయర్ అయినటువంటి ఫస్ట్ విషెస్ నాకు మా సారే చెప్పడం జరిగింది. నైట్ 12 గంటలకి నాకు ఒక మెసేజ్ పెట్టాడు. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానమ్మా, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మీరు మేయర్ కావడం అని. నేను ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు, కానీ నాకు విషెస్ మా సార్ చెప్పడం జరిగింది. మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా గురువు అన్న వ్యక్తి మన కుటుంబ సభ్యుల్లాగే భావిస్తారు. ఇంకొకటి, వారు ఒక గొప్ప స్థానంలో ఉంటే సంతోషపడే వ్యక్తుల్లో గురువు కూడా ఉంటారని నేను నమ్ముతాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచే వారు ఏ మార్గంలో వెళ్ళాలి అనడానికి మార్గాన్ని వేస్తారు. వారికి ఉన్నటువంటి క్రమశిక్షణ నేర్పిస్తారు. ఎక్కడ ఎలా ఉండాలో ఈ చదువుతోటి మీరు చేసే ఏ ఉద్యోగం కానీ ఏ వర్క్ అయినా కానీ దాంట్లో మీరు ఎలా ముందుకు వెళ్ళాలన్న దాన్ని నేర్పించి మనకి అదంతా కూడా అవగాహన చేసే వ్యక్తులే గురువులని నమ్ముతూ ఈరోజు వారందరి కోసం నేను కూడా పాల్గొనడం సంతోషం. ఉన్నటువంటి ఉపాధ్యాయుడిగా ఉండి ఎంతోమంది పిల్లలకి మంచి భవిష్యత్తు అందించాడు. 2 times రాష్ట్రపతిగా మనకి ఆయన పనిచేసి ఆయన ఉన్నటువంటి కాలాన్నంతా కూడా అందచేసి ఈరోజు ఆయన పుట్టినరోజుని టీచర్స్గా జరుపుకోవాలని ఆ రోజు ఆయన ఒక మంచి నిర్ణయంతో మనం ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా మనకి మంచి మార్గాన్ని వేసినటువంటి గురువులకి మనం ఆ రోజు సేవలు అందించే రోజుని మనకి నెలకొల్పినటువంటి మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు, వారికి ఇక్కడ చేసినటువంటి టీచర్స్ అందరికీ కూడా నేను ఉపాధ్యాయుని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. అలానే ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధ్యాయులు, ఇతర సభ్యులు అందరూ కూడా ఉన్నారు. వారందరికీ కూడా నా నమస్కారాలు. మొదటిగా అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పైపెచ్చు ఇక్కడ జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డ్స్ అందుకోబోయేటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా హాజరై ఉన్నారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేస్తాను. భవిష్యత్తులో మీరందరూ కూడా జిల్లా స్థాయి దాటి రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయిలో కూడా మీరందరూ నెల్లూరు జిల్లా తరఫున మీరందరి ఎంపిక కావాలని, నెల్లూరు జిల్లా ప్రతిష్టని రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ తీసుకెళ్లేలాగా మీరందరూ భవిష్యత్తులో అలాంటి అవార్డులు అందుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, నేను కూడా ఒక టీచింగ్ ప్రొఫెషన్ నుంచి వచ్చిన వ్యక్తినే. టీచర్ నుంచి నేను ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం కానీ, అలానే రకరకాల యాక్టివిటీస్లో రెడ్ క్రాస్లో చైర్మన్గా ఉన్నాను. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను. ఇంకా కొన్ని బాధ్యతలు కూడా నేను నిర్వర్తించడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా అన్నింటిలో కన్నా నేను ఎప్పుడు ఇష్టపడేది టీచింగ్ ప్రొఫెషన్నే ఇష్టపడతాను. ప్రధానమైన కారణం, పిల్లలు కల్మషం లేకుండా మన ఎదురుగా ఉంటారు కాబట్టి వాళ్ళతో మనం టీచ్ చేసేటప్పుడు కానీ, వారికి మనం మంచి మాటలు చెప్పేటప్పుడు కానీ వారు చూపించేటువంటి అఫెక్షన్ ఎప్పటికీ మర్చిపోలేదు. టీచర్ ఎప్పుడూ కూడా వారి మనసు చిన్నపిల్లల మనసు లాగానే ఉంటుంది. సంతోషం వస్తే తట్టుకోలేరు, బాధ వచ్చినా తట్టుకోలేరు, కోపం వచ్చినా తట్టుకోలేరు. టీచర్ ఎంత వయసు వచ్చినా కూడా చిన్నపిల్లల్లాగా ఒక సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులుగానే వారు ఎప్పుడు కూడా కొనసాగుతూ ఉంటారు. నేను మీలాగా ప్రభుత్వ స్కూల్స్లో, మీరందరూ కూడా మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళే. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళే. అయితే ఆ రోజు గవర్నమెంట్ స్కూల్స్ యొక్క పరిస్థితి వేరు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కొంత ఇంప్రూవ్ అయినాయి. చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాటన్నిటిని కూడా డెవలప్ చేసుకున్నాం. ఈరోజు మనం ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో మీ అందరికీ తెలిసిన విషయం, హైలీ స్కిల్డ్ టీచర్స్ ఉంటారు. అంటే ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారందరూ కూడా గవర్నమెంట్ టీచర్స్గా ఉన్నప్పుడు, సెలెక్ట్ కాని వాళ్ళు ప్రైవేట్ టీచర్స్గానో లేకపోతే మిగతా దగ్గరలోనో ఉంటారు. సో గవర్నమెంట్ టీచర్ ఖచ్చితంగా
ఒక హైలీ స్కిల్డ్ పర్సన్. దానికి తోడుగా ఈరోజు ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మంచి ఎన్విరాన్మెంట్ కానీ తయారు చేసుకున్నాం. సో కాబట్టి భవిష్యత్తులో ఈ గవర్నమెంట్ విద్యా వ్యవస్థ ఇంకా మరింత ఉన్నత స్థాయిలో ఎదుగుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. అయితే మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా తెలుసు, టీచర్కి ఎంత గౌరవ మర్యాదలు ఉంటాయో అన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. గతంలో లాగా చిన్నప్పుడు మమ్మల్ని కొడితే కొట్టించుకున్నాం, ఆ కొట్టించుకున్న దాన్ని ఇంట్లో చెప్పాలంటే కూడా భయపడేవాళ్ళం. నువ్వేం తప్పు చేయకపోతే టీచర్ కొట్టుంటాడని మళ్ళా 2 దెబ్బలు కొడతారనే భయం. అలా దెబ్బలు తగిలితే కూడా ఆ దెబ్బలు కనపడకుండా ఇంట్లో మేనేజ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. వ్యక్తిగతంగా నేను కూడా అలాంటి ఫీలింగ్ని అనుభవించాను. కానీ ఈరోజు పిల్లల్ని ఒక పొరపాటున ఒక దెబ్బగాని కొడితే వాడు తప్పు చేస్తున్నా కూడా టీచర్ టెన్షన్ పడుతూ ఉంటారు. ఎప్పుడు సాయంత్రం గొడవకు వస్తారు, ఉదయం గొడవకు వస్తారు అని. ఇక్కడే సమాజం చాలా వరకు ఇబ్బందులకు గురవుతూ ఉందంటే పిల్లలకు ఆ భయం లేకుండా పోవడం, పిల్లల్ని ఒక తప్పు చేసినప్పుడు నన్ను మందలించే వాళ్ళు ఉంటారు అనే భయం లేకుండా ఆ పిల్లలు తయారవుతున్నప్పుడు సమాజంలో కూడా మనం చాలా మార్పులు గమనిస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఒక స్టూడెంట్ని మందలించాలంటే పేరెంట్ అన్నా మందలించాలి, టీచర్ అన్నా మందలించాలి. కానీ ఎప్పుడైతే టీచర్ మందలించే స్థాయిని కోల్పోతూ ఉన్నాడో ఆ పిల్లాడిని సమాజం మొత్తం కూడా తప్పుపట్టే పరిస్థితికి వస్తూ ఉంది. కాబట్టి టీచర్కి చాలా పరిమితులు ఉంటా ఉన్నాయి. ఒక పక్క రిజల్ట్స్ చూపించాలంటారు, ఒక పక్క సిలబస్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి, రకరకాలైనటువంటి అసైన్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా టీచర్స్ ముందు ఉంటున్నాయి. వీటన్నిటితో పాటు తప్పు చేసినప్పుడు ఒక పిల్లాడిని ఏదన్నా అంటే ఆ టీచర్కి ఎంత అవమానం జరుగుతుందో తర్వాత విషయం అందరికీ కూడా చూస్తాను అన్నాను. అలానే కొంతమంది అధికారుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కూడా గతంలో కూడా వచ్చున్నాయి. సో వాటన్నింటినీ అధిగమించి టీచర్ ఈరోజు ఒక పరీక్షను ఎదుర్కొంటా ముందుకెళ్తా ఉన్నాడని చెప్పొచ్చు. తప్పకుండా టీచర్కి ఉన్నటువంటి స్కిల్తో ఇంకొక మాట కూడా చెప్పగలను, టీచర్ ఏ ప్రొఫెషన్లోనైనా కూడా సక్సెస్ అవుతా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక టీచర్గా ఉండి ఆ తర్వాత ఆయన ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని ఉపరాష్ట్రపతిగా ఆ తర్వాత రాష్ట్రపతిగా ఎదిగాడు. ఆయన సర్వేపల్లి రాధాకృష్ణనే కాదు, సమాజంలో ఉండే ఎక్కడైనా తీసుకోండి, ఒక టీచర్ కనుక ఆ ప్రొఫెషన్లోకి ఎంటర్ అయితే అతనికి ఉన్న తెలివితేటలు కావచ్చు, సామాజిక స్పృహ కావచ్చు, తప్పకుండా అక్కడ ఒక ఎలివేషన్ అయితే ఆ టీచర్ ఏ ప్రొఫెషన్లోనైనా కూడా సక్సెస్ అవుతా ఉన్నాడు. అంటే ఒక ఉపాధ్యాయ వృత్తినే చెప్పట్లేదు, ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసిన తర్వాత ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా కూడా అతను డెఫినెట్గా ఒక టాలెంటెడ్గా మిగతా వాళ్ళకంటే భిన్నంగా మిగతా వాళ్ళకంటే ఉన్నత స్థాయిలో అతను కనపడడాన్ని మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అలాంటి ఒక మంచి ప్రొఫెషన్లో ఒక మంచి వృత్తిలో మీరందరూ ఉండడం కొనసాగడం మనస్ఫూర్తిగా నేను సంతోషపడుతున్నాను. నేను ఎప్పుడు కూడా నాకు అవకాశం వస్తే పిల్లలకి టీచ్ చేయడానికే ఇష్టపడతాను. చివరి దాకా కూడా ఆ టీచింగ్ ప్రొఫెషన్కి నేను అదే విలువ గౌరవం కూడా జీవితాంతం ఇవ్వడం కూడా జరుగుతుంది. సో మీ అందరికీ కూడా మరొకసారి ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వాళ్ళకి శుభాకాంక్షలు. దాంతోపాటు ఇక్కడ కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఉంటారు, వారు భవిష్యత్తులోనైనా ఉత్తమ ఉపాధ్యాయులుగా మీరు అవార్డులు అందుకుంటారని, ఆ స్థాయికి చేరతారని, ఇప్పుడు అందుకున్న వాళ్ళు మరింత ఉన్నతమైనటువంటి స్థాయిలో మిమ్మల్ని అందరినీ చూస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటా ఉన్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద. తప్పకుండా ఎప్పుడైనా కూడా సమాజం బాగుండాలి అంటే ఈరోజు పిల్లల్ని మనం సరైనటువంటి మార్గంలో సరైనటువంటి విద్యను వాళ్ళకి అందించినప్పుడే రేపటి రోజున మనం ఒక మంచి సమాజాన్ని చూడగలం. కాబట్టి అన్ని ప్రొఫెషన్స్లోకి ఈ సున్నితమైనది విలువైనది కాబట్టి దీని మీద అధికారులు అందరూ కూడా కొంత ఇంట్రెస్ట్ చూపించినప్పుడు రాబోయే రోజులు రాబోయే సమాజం బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి, నగర మేయర్ శ్రీ పొట్టూరు శ్రావంతి గారికి, డిఈఓ గారికి, సమగ్ర శిక్ష వారికి, ఇక్కడికి చేసిన ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులకు, మీడియా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం మనం 5వ తేదీన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం నాడు మనం అందరం గురు పూజోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి
ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సమాజంలో ప్రతి బిడ్డకి మొదట తల్లిదండ్రి జన్మనిస్తే మిగతా జన్మంతా గురువులు ఇస్తారు. వాళ్ళకి మంచి మార్గంలో నడవడానికి ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా అన్ని విధాల ఐఆర్ఎస్ కానీ మిగతా ఉద్యోగాలకు కానీ వాళ్ళు ఎన్నో లక్షల మందికి వాళ్ళు ఉపాధ్యాయులు వాళ్ళ ద్వారా మనం ఎంతో డెవలప్ చెందున్నాము. లక్షల మంది పిల్లలు. నేను కూడా అలాగే నాకు నిద్రలేస్తే మా గురువు గారు, నేను చిన్న చిత్తూరు స్కూల్లో ఫిఫ్త్ వరకు చదువుకున్నాను. ఆయన ప్రతిరోజు ఉదయం కే ఆశేషయ్య గారు ఈ రోజుకి ఆయన ఉన్నారు. ఆయన నాకు ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్తారు. ప్రతిరోజు నాకు మంచి మార్గంలో అన్ని మెసేజ్లు నాకు ఫోన్ ద్వారా ఆయన ఇస్తుంటారు. ఆయనకి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ ఉపాధ్యాయులు అవార్డు పొందిన వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో ప్రతి ఒక్క విద్యార్థినికి వాళ్ళ తల్లిదండ్రులకి గురువు గారిని గౌరవించి సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, వారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. రిక్వెస్ట్ టు అడాన్ యువర్ చైర్ అండ్ బై వర్డ్. ఏపీసీ గారు వాటిలో కూడా ప్రథమ పాత్ర ఇచ్చేటువంటిది మాత్రము టీచర్స్కే. ఆ ప్రథమ పాత్ర పోషించేటువంటిది కూడా టీచర్సే. దానికి సెలెక్ట్ రామకృష్ణుల వారు తీర్చిదిద్దినటువంటి భారత ఆధ్యాత్మిక జ్యోతి సర్వీస్. నేను ఈ భరతమాత సేవలోనే పునీతుడు అవుతాను అని వేదిక మీద ఉన్న గౌరవ జెడ్పీ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, మేయర్ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క టీచర్స్కి, అదేవిధంగా మిగిలిన ప్రెస్ అండ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ మై Teachers Day wishes to all teachers who have come and attended this program and it's seen virtually through online, YouTube, etc. సో ఈరోజు చూసినట్లయితే అంటే ఫస్ట్ ఒకటి మీ అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే రైట్ ఫ్రమ్ పర్సనలీ అండ్ ప్రొఫెషనలీ టీచర్స్ హ్యాస్ బీన్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఎందుకంటే ఫస్ట్ చూసినట్లయితే మై మదర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ టీచర్. సెకండ్ రెండో విషయం చూసినట్లయితే చిన్నప్పుడు అంటే నేను కూడా వచ్చినది ఏమి పెద్ద సిటీ కానీ అలాంటివి ఏం ప్రాంతం నుంచి కాదు. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అ స్మాల్ విలేజ్ ఇన్ అ డిస్ట్రిక్ట్ కాల్ మలపురం ఇన్ కేరళ. అక్కడ కొద్దిగా ఎడ్యుకేషన్ కొద్దిగా ఇంపార్టెన్స్ ఇస్తారు. మామూలుగానే కేరళలో కొంతవరకు ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అక్కడ. బట్ అయినా కూడా చుట్టుపక్కల కానీ ఇక్కడ కూడా సివిల్ సర్వీస్ ఏమీ రాసిన వాళ్ళు ఎవరు లేరు, తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. సో చిన్నప్పుడు ఈ విధంగా ఒక కెరియర్ పాత్ తీసుకోవాలని కూడా తెలిసినది కూడా కాదు అప్పట్లో. సో మేబీ 5th, 6th, 7th క్లాస్లో నన్ను నేర్పించిన ఒక టీచర్ శ్రీదేవి అని చెప్పి మేడమే ఇనీషియల్గా నాకు దీని మీద కొద్దిగా మీరు సోషల్ సైన్స్ కొద్దిగా బాగా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు చిన్నప్పుడు క్లాస్లో, కొద్దిగా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టుకొని ఈ ఎగ్జామ్స్ రాసి ఉంటే బాగుండేది అని ఒక థాట్ నా మైండ్లో పెట్టినది మేడమే పెట్టి ఉన్నారు అప్పుడు 5th, 6th, 7th క్లాస్లో. అంటే బట్ చాలా కాలం అది అలా మైండ్లోనే ఉండిపోయినాయి. కానీ ఇవి మనం కాలేజ్ కానీ అవి రాసిన తర్వాతనే మనకు మళ్ళీ అది గుర్తొచ్చింది. అండ్ మేడం ఈ టైంలో అప్పుడు నుంచే కొద్దిగా సపోర్ట్ ఇచ్చుకొని ఎంకరేజ్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 6-7 years నా టీచర్గా మేడం ఉన్నారు స్కూల్లో. సో అప్పటి నుంచి కొద్దిగా ఈ న్యూస్ చదవడము, కొద్ది పొలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ గురించి తెలుసుకోవడం కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. సో దాని నుంచే సో ఇప్పుడు చూసినట్లయితే 1 is మై మదర్, 2nd is the teacher which sowed the seed in me with respect to writing this exam. సో వీళ్ళిద్దరూ నా లైఫ్లో చాలా అంటే లైఫ్లో చేంజ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్గా ఒక మైల్ స్టోన్ అని చెప్పాలని కోరుతున్నాను. సో I would like to extend a warm greeting to all the teachers who have got the awards here. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీ గారు ఈ మీటింగ్లో ఒకటి చెప్పడం జరిగింది, యాజ్ అ టీచర్ హౌ ఎక్సైటింగ్ ఇట్ ఈస్ టు డూ దట్ జాబ్. నాకు కూడా దానికి ఒక చిన్న అవకాశం దొరికింది. ఎందుకంటే నాది ఫస్ట్ జాబ్, అంటే జాబ్ అని చెప్పలేము, అంతేగాని ఫస్ట్ ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత అప్పుడు పెద్దగా డబ్బులు ఏమి ఉండదు. ఎందుకంటే మనం కాలేజ్ ఆల్మోస్ట్ 3rd year 4th year నేను 4th year లాస్ట్లోనే రాసాము ఎగ్జాము. అప్పుడు వేరే జాబ్ ఏమి ఉండేది కాదు. సో ఫస్ట్ ఏం చేశానంటే
ఆ ఇయర్ చదివిన పిల్లలు ఉంటారు, అంటే సివిల్ సర్వీస్ యూపీఎస్సీకి ప్రిపేర్ చేసిన పిల్లలు ఉంటారు. కొంతమందికి ఒక 3 నెలల నేను పొలిటికల్ సైన్స్ నేర్పించడం జరిగింది యాజ్ అ టీచర్గా. సో దాట్ వాజ్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు ద లవ్ అండ్ అఫెక్షన్ స్టూడెంట్స్ విల్ బి షోయింగ్ టు అ టీచర్. అంటే పెద్దగా ఏజ్లో పెద్ద తేడా ఏం లేదు. నేను అప్పుడు 24 ఇయర్ అంటే నాతో చదివిన పిల్లలంటే 23, 1-2 ఇయర్స్ అటు ఇటు ఉంటాయి అంతేగాని, బట్ దాట్ డస్ నాట్ చేంజ్ ద contours of that guru shishya parampara అంటారు కదా. So it was a very good experience in my life. It was just 3 months only. 3 నెలలు మాత్రమే నాకు అవకాశం దొరికింది. బట్ లైఫ్లో చాలా ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్. అండ్ పిల్లలు కూడా చాలామంది కూడా దాంట్లో చదివిన వాళ్ళు 5-6 వరకు చదివారు యాజ్ అ స్టూడెంట్. సో వాళ్ళు కూడా కంటిన్యూస్గా ఒక 5-6 years వరకు కంటిన్యూస్గా టచ్లోనే ఉన్నారు. So that was a very wonderful experience in life, and moreover I really enjoyed doing that teaching. So అప్పుడే నాకు బాగా అంటే టీచింగ్ మీద ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది, అంటే ఇంట్రెస్ట్ ఉంది అని అప్పుడే తెలుసుకున్నాము. సో ఇంకా మేబీ లేటెస్ట్ స్టేజ్లో కూడా అలాంటివి ఏదైనా అవకాశాలు వస్తే ఖచ్చితంగా చేయాలని కోరుతున్నాము. ఫర్దర్ ఈ యొక్క జిల్లా చూసినట్లయితే మనకు ఇంకొక 1 year మనకు కొద్దిగా ఇంపార్టెంట్గా ఉంది. ఇక్కడ వచ్చిన టీచర్స్, అదేవిధంగా జిల్లా స్థాయిలోనే ప్రతి ఒక్క టీచరు సపోర్ట్ కావాలి అని కోరుతున్నా. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటాం. ఎందుకంటే నెల్లూరు జిల్లానే మనం మొత్తం జాతీయ స్థాయిలో తీసుకున్నట్లయితే 60 జిల్లాల కింద సెలెక్ట్ చేసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఏంటంటే మన రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ కానీ, రేషనలైజేషన్ ఆఫ్ అమ్యూనిటీస్ కానీ ఇవి చూసుకున్నట్లయితే మనకు కొన్ని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ఎటువంటి విరుద్ధం లేకుండా మనం ఏ విధంగా పిల్లలు చదివిన ఏరియాస్ కానీ, లేదంటే వాళ్ళకున్న టీచర్స్ది సపోర్ట్ ఎలా పెంచుకోవచ్చు అని ఆ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద నెల్లూరు సెలెక్ట్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. సో మీరందరూ కూడా సపోర్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాము. ఏమైతే స్కూల్లో ఏ మేలు చేయాలి అని ఇవన్నీ కూడా డిస్కషన్ చేసుకొని టీచర్స్, అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఇస్ టీచర్స్. వాళ్ళు సపోర్ట్ లేకుండా ఎటువంటి ఈ యొక్క యాక్టివిటీ మనం ముందుకు తీసుకెళ్ళడానికి లేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వచ్చిన సంవత్సరంలో దీనికి సంబంధించిన డిఈఓ గారు ఖచ్చితంగా కంటిన్యూస్గా మీటింగ్లు అవన్నీ పెట్టడం జరుగుతాయి. మీ అందరూ యాక్టివ్ సపోర్ట్తో, సలహాలతో ఈ యొక్క ఉద్యమం ముందుకు తీసుకెళ్ళాలి అని కోరుతున్నాను. మీ అందరికీ మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకొని సెలవు తీసుకున్నారు. సంతోషించేటువంటి వాడు, అలా మనమందరం గర్వించేటువంటి మరొక అత్యుత్తమైనటువంటి గురువుగా అనుకునేటువంటిది భారతరత్న ద మాస్టర్ ఆఫ్ మిసైల్. దానికి అదొక మంచి ఉదాహరణ. అలానే ఇంతకుముందు మనకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి రాజమ్మ గారు, జిల్లా కలెక్టర్ గారు, అట్లే చంద్రశేఖర్ రెడ్డి గారు, డిఓ గారు, ఇతర వేదిక మీద ఉన్న పెద్దలు, ఎదురుగా ఉన్న గురువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు గురు పూజోత్సవ సభకు నన్ను మీరు ఆహ్వానించారు. నిజంగా సంతోషంగా ఉంది. ఇక నా దగ్గర తెలిసిందే గురువు మించిన దైవం లేదనేది. మాకు ఇప్పటికీ చిన్నప్పటి నుంచి గుర్తుంటాయి. ఎలిమెంట్ స్కూల్లో ఆదిశివన్ అయ్యవారు ఉండేది, ఆయన నన్ను ట్రీట్ చేసేది గుర్తుంది. హై స్కూల్లో సీతారాం పండిట్, తెలుగు పండిట్, ఆయన అందరినీ చేయి పని కొట్టేది. నేను కూడా చేయి చెప్తే నువ్వు కొడితే నేను సన్నగా ఉంటానని బక్కోడివి, కొడితే చచ్చిపోతావు అని చెప్పి పక్కన వాడు కొట్టేది, నన్ను వదిలేసేసి. అలాంటివన్నీ గుర్తుంటాయి. పాపయ్య గారు అయితే ఎమ్మెల్సీ కూడా కంటెస్ట్ చేశాడు. ఆయన మా శ్రీనివాస్ కుమార్ మా సినిమా హాల్లో ఆయన పర్మనెంట్ సాయంత్రం అయితే ఆర్టిస్ట్. ఆయన అప్పుడు అని చెప్పకూడదు కానీ హై స్కూల్లో టీచర్తో మాట్లాడడానికి మార్కులు ఇచ్చేవాడు. అది పాత సరే వాట్ ఎవర్. ఇప్పుడు అంతకుముందు బతకలేక బడిపంతులు అనేవాడు. ఈరోజు బడిపంతులు అంటే ఒక స్ట్రాంగ్ సొసైటీ, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రజల పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగిన శక్తి ఉండేవాడు మీరందరూ. సరే ఇంకొకటి, మా టైంలో డిఎస్సి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే డిఎస్సి, మళ్ళీ కూడా డిఎస్సి కాల్పర్ వేలాది మంది ఉద్యోగాలకు ఇచ్చే అవకాశం చేశాం. ఇప్పుడు మీ మీద ముందు బాత్రూంలో లెట్రిన్స్లో ఫోటో తీసే పని తగ్గించాలా, అది ఆల్రెడీ బహుశా డెసిషన్ తీసుకున్నట్టున్నారు. నెక్స్ట్ యాప్లు
యాప్లు అప్లోడ్ చేయడం కూడా భాగం అని చెప్పేసి మేము అందరి దృష్టికి తెచ్చినాం, గవర్నమెంట్ దృష్టికి తెచ్చి విన్నాం. ఇంకొకటి నాకు గుర్తుంది, రాష్ట్రం 2014లో విడిపోయింది. ఫైనాన్షియల్గా క్రైసిస్లో ఉన్నాం మేము. అక్కడ తెలంగాణకి వరం ఏంటంటే హైదరాబాద్, అదొక అసెట్ ఫైనాన్షియల్గా. ఆయన కేసీఆర్ గారు 43% ఫిట్మెంట్ ఇచ్చాడు. మేమేమనుకున్నామంటే మా నాయకుడు ఆయన 43% ఇస్తే 35, 36 ఇస్తాడు అనుకున్నాం. ఈయన 43% ఫిట్మెంట్ ఇచ్చాడు. అందరూ ఉద్యోగస్తులు ఇవన్నీ చూసాం. అట్లే ఐఆర్ 27% ఉండింది. గత ప్రభుత్వంలో 21% తగ్గింది అని అనుకుంటా, నేను కరెక్ట్ కాదు, 21%. అట్లే హెచ్ఆర్ఏ 20% ఉండింది, దాని ఏదో 16% తగ్గించారని విన్నా నేను. ఇవన్నీ చూసాం. సో వాట్ ఎవర్, నేనేమంటానంటే ఈరోజు మీ మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. మీ బిడ్డలు చదువుకొని మంచి పరిస్థితికి ఎట్లా రావాలనుకుంటారో, ఇతర బిడ్డల కోసం మిమ్మల్ని ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. దాదాపు 30,000 చిల్లర కోట్లు, అరౌండ్ 32,000 crores లాస్ట్ ఇయర్ బడ్జెట్, ఎడ్యుకేషన్ బడ్జెట్. దాంట్లో ఆల్మోస్ట్ 80-90% టీచర్ల ఉద్యోగస్తుల జీతాలు. ఇవన్నీ దేనికోసం? రాష్ట్రంలో ఉండే పేదోళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం. కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళ ఇష్టం పెంచుకుంటూ పోతున్నారు. వాళ్ళకంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో లక్షల పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేసే వాళ్ళ జీతాల కంటే శాలరీస్లో, స్కూల్స్లో కాలేజెస్ అంటే స్కూల్స్లో వాటికంటే తక్కువ, ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ. ఒక సెక్యూరిటీ, లైఫ్ టైం, రిటైర్ అయినా మనం ఉన్నంత, ఆ తర్వాత మన సత్యమని అన్నంత. ఇవన్నీ వాళ్ళకు ఉండవు, కార్పొరేట్ స్కూల్స్లో ఉండవు. సో అందుకని ఏంటంటే ఆ బిడ్డల భవిష్యత్తు మీ మీద ఆధారపడుతుంది. నేను ఒకరోజు మల్లికార్జునపురం వెళ్ళాను, తోటపల్లిగూడ మండలం. స్కూల్ నడుస్తూ ఉంది. అరౌండ్ 11 o'clock వెళ్ళాను, 10:30, 11. అక్కడ ఆ రోడ్డు మీద కుళాయి కింద ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయికి అరౌండ్ 10 years, 11 years, కుళాయి కింద స్నానం చేస్తున్నారు. వాళ్ళ తమ్ముడు స్నానం చేస్తున్నారు. వెంటనే హెడ్ మాస్టర్ని పిలిచి స్కూల్ జరుగుతుంది, ఈ టైంలో పిల్లలు రోడ్డు మీద ఉండాలి అని. సార్, మేమెంత ప్రయత్నం చేసినా 27 మంది పిల్లలు స్కూల్కి రావడం లేదు సార్. దాంట్లో 26 మంది గిరిజన్స్ సార్, ఒక పిల్లడు ఎస్సీ సార్. మేము టీచర్స్ అందరినీ పిలిచాడు, మేమందరూ రోజు ఉదయాన్నే పోయినా రావటం లేదు. తర్వాత నేను వెంటనే 27 మంది బిడ్డలను పట్టుకొస్తే మనవాళ్ళు పోయేసి కార్యకర్తలు ఎక్కడెక్కడ చెట్ల కింద ఉండేవాళ్ళు, గోళీలు ఆడుకునేవాళ్ళు, క్యాట్ బాల్ ఆడుకునే వాళ్ళందరినీ పిలిపిస్తే ఒక్కొక్కరికి ఆ జుట్టు, ఆ గిరిజన పిల్లల హెయిర్ చూస్తే 5-6 నెలలు ఇంత తలస్నానం చేసి. కొంతమంది హెయిర్ కటింగ్ లేదు మగపిల్లలకి, ఆడపిల్లలకి స్నానం చేసిన పాపాన్ని పోలే. నెక్స్ట్ డే వెళ్ళిపోయినా నేను మా బ్యాచ్ వేసుకొని టేబుల్ పెట్టి హెయిర్ కటింగ్ చేయించాం బయట. ఆడపిల్లలకి షాంపూలు, సబ్బులు ఇచ్చాం. ఆ స్కూల్లో ఉండే బిడ్డలందరికీ చాలా 5 జతలు ఇచ్చాం. ఈ రోజు నుంచి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ ఉండకూడదు అన్నాం. అందరూ స్కూల్ పోవడం మొదలుపెట్టారు. నేను మొన్న మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు టీచర్స్ అందరికంటే గిరిజన పిల్లలు. నిన్న అక్కడ పొద్దుగూరులో కూడా ఒక స్కూలు ఊరికి పోవాలంటే అంకుపల్లి స్కూల్లో ఒక్క స్టూడెంట్ స్కూల్కి పోతున్నారు. కానీ 1.5-2 kilometers గిరిజన పిల్లలు 28 మంది 29 మంది స్కూల్కి పోవాలి.
ఈ అంకుపల్లికి అవకాశం లేదు కాబట్టి బస్ ఎక్కి 3 కిలోమీటర్లో ఉండే స్కూల్కి పోతున్నారు, వేరే ఊరికి. నేను వెళ్ళాను, అటు ఒక ఇమ్మీడియట్గా ఒక రెంట్కి ఒక బిల్డింగ్ ఇప్పించాం. ఆ 27-28 మంది స్కూల్కి పోయేటట్టు చేసాం. మన వెళ్ళొచ్చాను నేను. నాకేంటంటే బాధ, ఆ గిరిజన బిడ్డలు 45 degrees ఎండలో, నేను మన ఎలక్షన్లో అప్పుడు నోటిఫికేషన్ కూడా రాలే, వాళ్ళ తల్లి గర్భవతి, 3 బిడ్డలు, ఒక్కరికి చెప్పులు లేవు, వాళ్ళ తల్లికి చెప్పులు లేవు. సరే చెప్పులకి నేను డబ్బులు ఇచ్చాను, నా మీద ఎలక్షన్ కోడ్ వైలేషన్ అని చెప్పి కేసు పెట్టారు. తర్వాత నేను కోడూరు పోతున్నాను, కొత్త కోడూరు పోతున్నాను. ఒక గుడిసెలు ఉన్నాయి. ఆ గుడిసెల్లో ఒక్కరికి ఆధార్ కార్డు లేదు, ఒక్కరికి రేషన్ కార్డు లేదు. నేను ఆపేసేసాను అక్కడ. తర్వాత నా బర్త్డేకి నేను మనవాళ్ళని అందరినీ తీసుకుపోయి అక్కడ కూర్చొని వాళ్ళందరికీ బట్టలన్నీ ఇప్పించి నా బర్త్డే అక్కడ చేసుకున్నాను. వాళ్ళ గిరిజన మొన్న పైనాపురం చిన్న సంఘం, పైనాపురం సంఘం, నేను దాన్ని దత్తత తీసుకున్నాను. జస్ట్ 1 month బ్యాక్ ఎలక్షన్ అప్పుడు అనౌన్స్ చేసి తీసుకున్నాను. ఎంఆర్ఓల్ని వాళ్ళని పంపించా. 50 మందికి ఆధార్ కార్డ్స్ లేవు. ఎవరు? గిరిజనులు. నేనేమంటానంటే, మీరు గిరిజన పిల్లలు స్కూల్కి రాకుండా పోయేదానికి కారణాలు, రప్పించే ప్రయత్నాలు, వాళ్ళ తల్లిదండ్రుల మీద ప్రెషరు, ప్లస్ సేమ్ టైం నెలకి 1 రోజు టీచర్స్, మీకంటే అక్కడ నాలెడ్జ్ ఉండే వాళ్ళు ఎవరు లేరు కదా. అసలు సచివాలయాలు ఎందుకు? 50 మందికి ఒక కాలనీలో ఆధార్ కార్డ్స్ లేకపోతే దేనికి? ఇప్పుడు మన ఎంఆర్ఓని, ఎండిఓని మొత్తం అందరినీ పంపించాలి అని తయారు చేసి ఇచ్చేస్తున్నారు. నేను వెళ్తున్నా, ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మొబిలైజ్ చేస్తున్నా. ఆ టోటల్ టాప్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు ద ఎస్టీ కాలనీస్. నెక్స్ట్ ఎస్సీస్, బీసీస్, అందరూ పేదోళ్ళకి, దాంట్లో ఏం నో డౌట్. అంటే నేనేమంటానంటే, ఈరోజు ఇల్లిటరేట్ ఎవరున్నారంటే, డ్రాప్అవుట్స్ ఎంతమంది ఉన్నారంటే 90% గిరిజన పిల్లలు. 90. ఒకటి అదర్ క్యాస్ట్. సో మేము టీచర్లకి నా విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా మీ అందరినీ కలుసుకునే అవకాశం కలిగింది. మనతోటి ఈ గడ్డ మీద పుట్టినవాడు, అరే ఒక రేషన్ కార్డు లేకుండా, ఒక పింఛన్ లేకుండా, అక్షరాలు 6 ఎకరాల 27 సెంట్లు సర్వేపల్లి, 7 మంది గిరిజనులు, రికార్డు మారిపోయినాయి. ఒక పెద్దరెడ్డి గారు అమ్మేశారు ఫ్యాక్టరీకి 35 లక్షలు లెక్క. నేను కలెక్టర్ గారు ముందు పెట్టాను. ఎవరోళ్ళు? గిరిజనులు. వాళ్ళని తీసుకొచ్చాను కలెక్టర్ ఆఫీస్కి, మీడియా ముందు నిలబెట్టాను. మరి ఒంటి మీద ఆ తల్లికి ఒంటి మీద సరైన చేరలేదు, కానీ వేరే రెడ్డి గారు 35 lakhsకి అమ్ముకుంటాడు. నేనేమంటానంటే, ఇదేదో సొసైటీలో ఒక్క పాలిటీషియన్సో లేకపోతే పొలిటికల్ లీడర్సో, ఆ పాలిటీషియన్స్ వల్లే సగం నాశనం అవుతుంది. బట్ మీకు ఓటు అడగాల్సిన అవసరంలే, మొహమాటం అవసరంలే. మీ దృష్టికి వచ్చినవి ఎక్కడైతే చట్టాలు ఉల్లంఘన జరుగుతున్నాయో వాటి గురించి కూడా మీరు పట్టించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పేసి నేను మనం చేసుకుంటాను. అందుకని నా అందరికీ ఫైనల్గా నా విజ్ఞప్తి ఏంటంటే, పేదోళ్ళ విషయంలో, పేదోళ్ళ కోసమే ఈ స్కూల్స్. ఏదైనా శక్తి ఉండే వాళ్ళందరూ, ఇప్పుడు మన పిల్లలు, మీ పిల్లలు ఎక్కడ చదువుతారు? కార్పొరేట్ స్కూల్స్ మెజారిటీ. ఏదో మీ వాళ్ళు కొంతమంది గవర్నమెంట్ స్కూల్స్ పోవచ్చు. సో ఒక ప్రత్యేకమైన బాధ్యతగా మీరు బాధ్యత వహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
అభివందనం సద్గురువులకు పాలే చంద్రుడు సకల విద్యలను నేర్చుటకు మార్గదర్శులు సకల విద్యలను నేర్చుటకు మార్గదర్శులు సర్వవేళలా ప్రాతస్మరణీయులు సర్వమే అభివందనం అభివందనం. అక్కడ చేసుకోండి సన్మానాలు, ఇక్కడ మాత్రం దయచేసి ఎవ్వరు మేడం గారు మనుగోలు హై స్కూల్లో పనిచేస్తూ ఆమె సర్వీస్ మొత్తం కూడా సమాజ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై అటు జనవిక జిల్లా స్థాయి అవార్డు తీసుకోవడం చాలా సంతోషం. మేడం గారికి ప్రత్యేకంగా పట్టు శాలువాతోనూ మేడం గారు జడ్పీ చైర్మన్ సన్మానిస్తున్నారు. అలాగే మొమెంట్ జ్ఞాపికతోనూ ఒక గార్లాండ్ తోనూ జ్ఞాపికతోనూ సత్కరిస్తున్నారు. తదుపరి నెక్స్ట్ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. నెక్స్ట్ లక్ష్మీ ప్రసన్న గారు అనంతసాగరం జడ్పీ హై స్కూల్ హెచ్ఎం ప్లస్ అనంతసాగరం మండలం. మేడం గారు ఇక్కడ కూడా నెల్లూరులో పనిచేసి మంచి పేరు తెచ్చుకొని ఈరోజు అనంతసాగరం మండలంలో ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా అక్కడ పిల్లలు సమాజం అందరి ఆదరాభిమానాలు పొంది ఈరోజు గౌరవంగా ఈరోజు జిల్లా పరిషత్ మా మేడం గారు ఒక్క నిమిషం మేడం యూషెఫ్లో మేడం గారు మేడం 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 అందరూ కూడా యూ షేప్ లో గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా మిమ్మల్ని గౌరవంగా సత్కరిస్తున్నారు. ఒకసారి గట్టిగా క్లాస్ ఇదేంటమ్మా ఇదేంటి ఇక్కడ క్రమశిక్షణ కమిటీ ఎవరు ఉండకూడదు ఇక్కడ ప్లీజ్ అందరూ వెళ్ళిపోండి. ఒక సన్మాన గ్రహీతలే సీరియల్ ఉండాలి. కేవలం వాళ్ళు చదువు చెప్పడం ఒకటే కాదండి, విద్యార్థులు తీర్చిదిద్దడంతో పాటుగా సమాజ సేవ అలాగే వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి ఎలా ఉన్నది ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వారికి పురస్కారం అందజేయబడుతుంది. మాల్యాద్రి గారు మేడం దయచేసి ఇట్లాంటి ఇందుకూరుపేట మండలం గర్ల్స్ హై స్కూల్ ప్లస్ లో పనిచేస్తూ చాలా యాక్టివ్ అండి మేడం గారు. ఒక్కసారి ఆవిడ చూస్తే చాలు ఏ కార్యక్రమం అయినా కానీ స్కూల్లో చాలా యాక్టివ్ గా నిర్వహిస్తూ ఉంటారు మేడము. చూడడానికి అలా ఉన్నారు కానీ వెరీ యాక్టివ్. అంటే జస్ట్ ఒక సర్వీస్ లో వచ్చిన కొత్త యాక్టివ్ ఉంటారు. రమణమ్మ మేడం కూడా అంత యాక్టివ్ గా ఉంటారు అక్కడ. అయితే దట్ ఈస్ ద రీజన్ షీ ఇస్ రిసీవింగ్ ద అవార్డ్ నౌ. రాజేశ్వరి గారు జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఆఫ్ ఇంగ్లీష్ చెప్పుడుకుంటా వేరే వేరే జిల్లాలకు వెళ్ళి ట్రైనింగ్ కూడా ఇచ్చేసి వచ్చాం. సార్ అప్పుడే పక్షపాతం చూపించేస్తున్నారండి. సార్ ఉండేదంతా మెయిన్ టీచర్స్ సార్, ఫీమేల్ టీచర్స్ చాలా కొద్దిమంది. ఆడవాళ్ళందరూ చెప్పలు వేసుకోవాలండి. చెముడుగుంట మేడం గారు చాలా చక్కగా స్కూల్ పిల్లలకి రాష్ట్ర స్థాయిలో కూడా ఎన్నో పోటీ పరీక్షల్లో అవార్డులు తీసుకొచ్చిన ఘనత మన రాజేశ్వరి మేడం గారికి ఉంది. సిసిడిఓగా జిల్లాలో మంచి పేరు తెచ్చుకుంది. మేడం గారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తర్వాత సేవా కార్యక్రమాలు విద్యార్థులకి అద్భుతమైనటువంటి ప్రణాళికతో బోధిస్తూ మంచి ఫలితాలు సాధించారు. అందుకే వాళ్ళ హెచ్ఎం కానీ గ్రామస్తులు కానీ అభినందిస్తూ ఈరోజు జిల్లా స్థాయి అవార్డు అందుకుంటున్నటువంటి సాగర్ భాషకి హృదయపూర్వకంగా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ సందర్భంగా మేడం గారికి జిల్లా స్థాయి అవార్డు తీసుకోవడం చాలా సముచితం. అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టి సుధావాణి మేడం గారిని అభినందించాలి. సిహెచ్ మహేంద్ర గారు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ జడ్పీహెచ్ఎస్ విజయవాడ. కంగ్రాచులేషన్స్ వాణి. హై స్కూల్లో పనిచేస్తూ సోషల్ స్టడీస్ టీచర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. అక్కడ హెచ్ఎం కానీ డిప్యూటీఓ గారు కానీ ఆ అబ్జర్వేషన్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు సార్కి ప్రత్యేకంగా తల్లిదండ్రుల దగ్గర కానీ గ్రామస్తుల దగ్గర కానీ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అవార్డుతో గౌరవ పెద్దలందరూ సత్కరించడం సముచితం. ఒక్కసారి గట్టిగా క్లాస్ కొట్టాలని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. తర్వాత ఎస్కే మస్తాన్ వలీ గారు ఉత్తమ మ్యాథ్స్ టీచర్గా మున్సిపాలిటీలో పేరు వచ్చింది. సారు ఆ స్కూల్లో పిల్లల యొక్క ప్రతిభను వెలికితీస్తూ పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తూ ఆయన ఆ కావలి మున్సిపాలిటీలో అత్యుత్తమ మ్యాథ్స్ ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకున్నందుకు సార్కి సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ పురస్కారం ఇచ్చారు. సార్కి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అలా నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి చాలా అవార్డ్స్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు పిల్లలందరూ కూడా. అటువంటి దేవికకు అవార్డు రావడం కంగ్రాచులేషన్స్ టు యు మిస్ దేవిక. సిహెచ్ వెంకటేశ్వర గారు స్కూల్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డు కూడా ఇందులో తీసుకున్నారు. చాలా అవార్డ్స్ తీసుకున్నారు.
స్పీచ్ ఉమామేశ్వరరావు గారు గోల్నెట్టిపల్లి మరిపాడు మండలం వెనకబడిన ప్రాంతం అనేది కాకుండా ఆ గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం నిరంతరం శ్రమిస్తూ అక్కడ విద్యార్థులు తల్లిదండ్రులు ప్రజల ఆదరాభిమానాలు పొందినటువంటి మన అవార్డు ఇస్తున్నారు. మేడం గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మన గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎమ్మెల్సీ గారు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. మంచి పేరు కాబట్టి మేడం గారికి సందర్భంగా మా జిల్లా అధికారులు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, కలెక్టర్ గారు, అలాగే జడ్పీ చైర్మన్ గారు అందరూ కూడా ఎక్కడ మంత్రివర్యులు నాకు అప్పటి ఎంతో సేవలు అందించారు. ఈరోజు ఒక డైనమిక్ ఎమ్మెల్యేగా ఈరోజు మన కార్యక్రమంలో పాల్గొని ఇంత సమయాన్ని వెచ్చించడం గారు గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సత్కరించి అభినందించారు. మేడం గారికి ఇంతసేపు విలువైన సమయాన్ని వెచ్చించి అవార్డు ఇచ్చినందుకు ఈ సందర్భంగా అమూల్యమైన సమయాన్ని వెచ్చించి తన ఉపాధ్యాయులందరి కోసం ఇంత విలువైన సమయాన్ని వెచ్చించి అవార్డు అందించినందుకు దానికి కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలియజేసిన జిల్లా కలెక్టర్ గురువుల మీద అభిమానంతో జిల్లా కలెక్టర్ గారు ఈరోజు గురు పూజోత్సవ రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం. అయితే నేనేమంటానంటే టీచర్స్కి, ఉపాధ్యాయులకి ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. ఒక డిఎస్సి అంటే చంద్రబాబు గారు, చంద్రబాబు అంటే డిఎస్సి. రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఎంప్లాయీస్కి 43% ఫిట్మెంట్ ఇచ్చింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అట్లే ఐఆర్ 27% ఉంటే దాన్ని 21%కి గత ప్రభుత్వం తగ్గించింది, 27 నుంచి 21. అట్లే హెచ్ఆర్ఏ 20% ఉంటే దాన్ని 16%కి లాస్ట్ టైం తగ్గించడం జరిగింది. మేము ఇంకొక రిలీఫ్ ఇచ్చాం. ఇక బాత్రూములు ఫోటోలు తీయబడలే, లేకపోతే అట్లే యాప్లో అప్లోడ్లు, ఇవన్నీ టీచర్లకి బిడ్డలకి చదువులు చెప్పే బాధ్యత. అవి కాకుండా లెట్రిన్లు బాత్రూములు కడగండి, వాటికి ఫోటోలు తీయండి అంటే ఎట్లా? ఇవన్నీ నేను ఫైనల్గా నేను ఒక మాట చెప్పాను. ఈరోజు ఎవరైతే స్కూల్స్కి బడులకి పోని పిల్లల శాతం డ్రాప్ అవుట్స్ ఎంత ఉందో 90% గిరిజనులు. ఆ గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి అయ్యా. నేను టీచర్స్ కూడా ఒక మాట చెప్పాను. 30 చిల్లర వేల కోట్లు, 32-33 వేల కోట్ల బడ్జెట్ ఎడ్యుకేషన్కి. మీకు ఒక కాన్ఫిడెన్స్, మీ టీచర్లుగా, గవర్నమెంట్ ఉద్యోగులుగా మీ జీవితాలు భద్రమైనవి, మీ కుటుంబాలు మంచి పరిస్థితికి వచ్చాయి. అట్లే ఏ బిడ్డల కోసమైతే మీకు ఉద్యోగాలు ఇచ్చినారో ప్రభుత్వం, ఆ బిడ్డల భవిష్యత్తు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. అందరు తీసుకుంటున్నారు, కానీ చిన్న పిల్లలు, గిరిజన పిల్లలు బళ్ళకు పోకపోతే మీరందరూ ఆ డ్రాప్ అవుట్స్ని ఒప్పించి మెప్పించి బళ్ళకు తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది అని చెప్పేసి నేను చెప్పా. నేను అందుకే గతంలో ఒక స్కూల్లో ఈ పిల్లలు, గిరిజన పిల్లలు పోవటం లేదనే ఆ రోజు దత్తత తీసుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఇంకొక గిరిజన గ్రామం దత్తత తీసుకున్నా, పైనాంపురం తీసుకున్నా, దాంట్లో గిరిజన బిడ్డల గురించి. సో అందరికీ ఒక బాధ్యత. అత్యంత పేదరికంలో ఉండేది ఎవరంటే గిరిజనులు. అసలు చదువు రాని వాళ్ళు ఎవరంటే ఎక్కువ మంది గిరిజనులు. నిరుపేదలు ఎవరంటే గిరిజనులు. మోసపోయేది ఎవరంటే గిరిజనులు. మీరు ఒక స్కూల్ పాఠాలకే పరిమితం కావద్దు, తోటి మన గడ్డ మీద పుట్టిన పేదోళ్ళ జీవితాల గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి అని చెప్పి టీచర్లకి విజ్ఞప్తి చేయడం జరిగింది.